వెల్కమ్ టు డింగ్ డాంగ్ 2.0. హలో హలో హలో, నేను మీ జోగినాయుడిని వచ్చేసా. మీకోసం బోల్డ్ అన్ని పొలిటికల్ బాంబులు తీసుకొచ్చేసా. మా పని మేమే చేస్తా ఉంటే కుదరదు. మీరు పెంచకుండా ఛార్జీలు ఎలా పెరిగినాయి, రాష్ట్రానికి ఏం కొత్తగా ఇచ్చారనేటువంటి చెప్పనండి. మత్స్యకారులకు అందరికీ మేలు జరిగిపోయిందని వాళ్ళు భావించేయాలన్నమాట. ఉచిత కరెంట్ ఆపమంటారా, షాదీ ముబారక్ ఆపమంటారా, ఏ బాబు అంటారో చెప్పండి. ఏముంటది ఇచ్చేది నీకు ఢిల్లీ మార్కెట్ లో? వీడు తడిపోతారు, ఎందుకు ఇవ్వాలి ఇంకా అపాయింట్మెంట్ ఇస్తలేరు. మీలాగా సొంత ఫ్లైట్లు కొనుక్కునే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి లేదు. కేంద్రం ఏమి అన్ని కేంద్రం ఇచ్చాక మీరు చేసేది. ఇందాక చూసింది జస్ట్ శాంపిల్ మాత్రమే, అసలు సినిమా ముందుంది. అవి చూసే ముందు హెడ్లైన్ చూసేద్దామా. సూపర్ 6 పై బాబు పిల్లి మొగ్గలు, అన్నదాత పథకానికి ఉన్నాయంట కష్టాలు. అన్నదాతకి 20,000 రూపాయలు ఇస్తా అన్న కష్టాలున్నాయి, ఇబ్బందులున్నాయి. విద్యుత్ ఒప్పందంలో భారీ స్కామ్, బాబు నొక్కేసింది ఎంత అని అడుగుతున్న అమర్నాథ్. ఇందులో మీరు ఎంత కొట్టేశారు, మీ తాలూకు వాటా ఎంత? కరెంటు ఛార్జీలతో జనం గొగ్గోలు పెడుతున్నారన్న సిపిఎం, ఇళ్లలో ఆటం బాంబులు పెడుతున్నారన్న కామ్రేడ్స్. ఈ స్మార్ట్ మీటర్లు అంటే ప్రతి ఇంటిలో ఒక ఆటం బాంబు బిగించినట్టే. అప్పు కోసం నానా తిప్పలు, అపాయింట్మెంట్ కోసం రేవంత్ సార్ ఫాస్ట్లు. ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకపోతాడేమో అన్నట్టుగా. చెప్పుల మీద చమక్కులు, బండి మీద కేటీఆర్ చురకలు. అరే చెప్పులు ఎత్తుకపోయే వాళ్ళు వేరే పార్టీలు ఉన్నారు ఇక్కడ, అది వాళ్ళ కథ వేరు. 4 చీరేస్తామని కేటీఆర్ వార్నింగ్, దమ్ముందా అంటూ జగ్గారెడ్డి సవాల్. కేటీఆర్ తోడు ఆడైతే 4 చీరుడు చీర ఇటు దాకా వచ్చినాం మేము. కాంగ్రెస్ చాప్టర్ క్లోజ్ అన్న బీజేపీ, రాష్ట్రం పరువు తీశారన్న బండి. నిన్న ముఖ్యమంత్రి గారు వ్యాఖ్యలతోనే కాంగ్రెస్ పార్టీ కేల్కతం దుకాణం బంద్. బీజేపీ మీద కాంగ్రెస్ ఫైర్, చెప్పుల మంత్రి ఆయనే అన్న దయాకర్. ఆయనే కదా అమిత్ షా గారి చెప్పులు మోసుకుపోయిన ఆయన. తన వేలుకున్న రింగులో దాగున్న సీక్రెట్ బయట పెట్టారు సీఎం చంద్రబాబు. భార్యాభర్తల మధ్య దూరి వాళ్లకు నిద్ర లేకుండా చేస్తున్న సెల్ ఫోన్లను తానే తీసుకొచ్చానని మరోసారి నొక్కి ఒక్కానిచ్చారు. నమస్తే సార్, మీటింగ్ వచ్చిన వాళ్ళకు ఏం చెప్తారు సార్? ఇప్పుడంతా బాగుంటారు, రేపు ఎలా ఉంటారు? రేపు ఎన్నికలు వస్తే పక్క చూపులు చూస్తారు కొంతమంది. రేపు కాదు సార్, ఇప్పుడే పక్క చూపులు చూస్తున్నారు పాపం. పక్క చూపుల వల్ల చాలా నష్టాలు వచ్చాయి. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఎగ్గొడితే ఎవ్వరైనా పక్క చూపులే చూస్తారు సార్. ఓసారి అనిపిస్తుంది నాకు కూడా, నాలో తప్పు ఉందో మీలో తప్పు ఉందో నాకు తెలియదు కానీ గ్యారెంటీగా మీలోనే తప్పు ఉంటుంది సార్, చెక్ చేసుకుంటూ పోవాలి. ఎన్నికల కంటే ముందు కూడా చెప్పాం. ఏం చెప్పారు? సంక్షేమం, అభివృద్ధి, అదే మరిగా సంపద సృష్టించే. సంపద ఎప్పుడు సృష్టిస్తారు సార్? 11 నెలలు అయింది, ఇంకొక నెలలో 1 సంవత్సరం అవుతుంది. ఇంకా ఎంత టైం పడుతుంది సార్ ఆ సంపద సృష్టించడానికి? దేశంలో ఎక్కడా చేయనన్ని సంక్షేమ కార్యక్రమాలు చేశాం. అవునా? అయితే అన్నదాత ఇచ్చేసారా? అన్నదాతకి 20,000 రూపాయలు ఇస్తా అన్న కష్టాలున్నాయి, ఇబ్బందులున్నాయి. కష్టాలు ఇబ్బందులు ఉంటే ఎలా ఇస్తారు సార్ మరి? కేంద్రం 6,000 ఇస్తుంది, రాష్ట్రం 14,000 ఇవ్వాలి. అదైనా ఎప్పుడు ఇస్తారో చెప్పండి మరి. కేంద్రం వేసిన రోజునే మీ అకౌంట్ లో డబ్బులు వేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మరి తల్లికి వందనం సంగతి ఏంటి సార్? తల్లికి వందనం కూడా ఇస్తానని చెప్పాం. ఎప్పుడు ఇస్తారా తల్లికి వందనం? తల్లికి వందనం కూడా తొందరలోనే ఇస్తాం. పోనీ ఎంత మందికి ఇస్తారో చెప్పండి. ఎంత మంది పిల్లలుంటే అంత మందికి డబ్బులు ఇస్తామని కూడా హామీ ఇస్తున్నాను. మీరు ఇస్తారు, వాళ్ళు తీసుకుంటారు. ఈ రోజు మీకు అందరికి సెల్ ఫోన్లు ఉన్నాయా లేవా? అవును ఉన్నాయి. ఉన్నాయండి, చేతులు పైకెత్తండి. చేతులండి పైకెత్తండి అమ్మా. లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అయినా ఈ రోజుల్లో సెల్ ఫోన్ లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? ఎట్లయిపోయిందంటే ఒకప్పుడు నన్ను సెల్ ఫోన్ల గురించి మాట్లాడితే నన్ను ఎగతాళి చేశారు. సరే ఫోన్లండి పాపం. ఇప్పుడు ఎట్టుందంటే భర్త ఇంట్లో లేకపోయినా భార్య ఉండగలుగుతుంది, భార్య ఇంటి లేకపోయినా భర్త ఉండగలుగుతాడు. ఇద్దరు కూడా సెల్ ఫోన్ లేకపోతే మాత్రం పొద్దుపోదు. అవునా కాదా? నిద్ర రాదు. ఆ సెల్ ఫోన్లు కనిపెట్టి భార్య భర్తలకు నిద్ర లేకుండా చేసింది మీరే సార్. నిమిషం సెల్ ఫోన్ చూసుకుంటూనే ఉంటారు. అది కూడా మీరే అలవాటు చేశారు. నేను చెప్పింది అకాడమిక్ గా ఈయనకేం పని లేదు, ఇట్నే మాట్లాడుతూ ఉంటాడు, మా పని మేమే చేస్తా ఉంటే కుదరదు. అయ్యో ఎందుకు అనుకుంటారు సార్ అలాగా? నేను ఇచ్చిన స్లోగన్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఓ మళ్ళీ కొత్త స్లోగన్ ఇచ్చారా?
ఏంటది? వెల్తీ, హెల్తీ, హ్యాపీ. అంటే ఏంటి సార్? కొంచెం తెలుగులో చెప్తారా? సంపద, ఆరోగ్యం, ఆనందం. అంటే ఎవడో పేదరికంలో ఉండడానికి వీల్లేదు. వీల్లేదంటే వాళ్ళు ఏమైనా కావాలని పేదరికంలో ఉంటారా ఏంటి సార్? సగం టైం మీ అందరూ అనారోగ్యం అంతా మీరే కారణం, మనమే కారణం. ఎలా సార్? ఏది తినాలో అది తినం, ఏది చెయ్యాలో అది చెయ్యం. మరి ఏం తినమంటారో ఏది చేయమంటారు? ఓసారి ఎక్కువ కార్బోహైడ్రేట్ తినేస్తాం. కార్బోహైడ్రేట్లు ఎక్కువైతే ఏటవుతుంది సార్? దాని వల్ల షుగర్స్ వస్తా ఉంటాయి. అబ్బా, మీకు చాలా విషయాలు తెలుసండి బాబు. నా దగ్గర ఒక రింగ్ ఉంది. ఏం రింగ్ సార్? అది మంత్రాల రింగా? ఏదో మంత్రాల రింగ్ కాదు. ఎవరైనా మాంత్రికుడు ఇచ్చాడా? మాంత్రికులు ఇచ్చిన రింగ్ కాదు. ఓహో, పూజలు చేసి ధరించిన రింగా? పూజలు చేసి తీసుకున్న రింగ్ కాదు. మరి ఏం రింగ్ సార్ అది? రాత్రి 8 గంటలు నిద్రపోయాను, బాగానే నిద్రపోయానా, హార్ట్ బీట్ ఎట్టుంది, ఇలాంటివన్నీ చెప్తుంది. మరి అలాగే సూపర్ 6 పథకాలు ఎప్పుడు ఇస్తారో చెప్పే ఆ రింగో బొంగరం ఏం లేదా సార్? సార్ అదిగో అక్కడేదో చెప్తున్నారు, ఆ చెత్త తీసుకెళ్ళడం లేదంట. అడగండి. చెత్త తీస్తున్నారా, ఇంట్లో పోయి కలెక్ట్ చేస్తున్నారా అని అడిగాను. పబ్లిక్ ని అడగండి సార్. చెత్త తీస్తున్నారమ్మా? తీయటం లేదండి సార్. తీరేని చేలు పైకి ఎత్తండి. ఎత్తండి అడుగుతున్నారు సార్. బీ క్లియర్, చాలా ప్రమాదం ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా, రేపటి నెల నుంచి ఆకస్మిక తనిఖీలు ఉంటాయి. మళ్ళీ చెత్త ఎత్తకపోవడం ఏంటి సార్? అసలు ఏం జరుగుతుంది సార్ తమరి పాలనలో? మీరేమనుకుంటున్నారంటే సార్ మారిపోయాడు అనుకుంటే నేను మారలా. మారిపోయానన్నారు కదా సార్ ఆ మధ్య. నేను 95 సీఎంనే, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. అంటే తమరు ఏం మారలేదన్నమాట. ఓకే 95 సీఎం లాగా ఉండండి. ముందు ఆ చెత్త క్లియర్ చేసేయండి సార్. ఏరు దాటి తెప్ప తగలేశారని కోట మీద కస్సుమంటున్నారు సిపిఎం కామ్రేడ్ బాబురావు గారు. అందరి ఇళ్లలో ఆటం బాంబులు పెడుతున్నారని సెన్సేషనల్ న్యూస్ బయట పెట్టారు. నమస్తే సార్, ఎలా ఉంది సార్ కూటమి ప్రభుత్వ పాలన? కూటమి ప్రభుత్వం కరెంటు విషయంలో దగా చేసింది, మోసం చేసింది, ప్రజల్ని పూర్తిగా వంచింది. ఏం మోసం చేసింది, ఏం దగా చేసింది, ఎలా వంచింది? మేము అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు పెంచాం, తగ్గిస్తామని మాట చెప్పింది. ఓయబో, తగ్గిస్తాం అని చెప్పేసి ఎన్నికల ప్రచారంలో ఓదరగొట్టేశారు బాబు గారు. 11 నెలలు కాల తగ్గించారా? మరి మొత్తం బిల్లులని పెరిగిపోయి జనం గగ్గోలు పెడుతున్నారు. ఎందుకు పెంచారని అడిగితే ఏమంటున్నారు సార్? మేము పెంచలేదంటారు. ఎలా పెరిగాయి మరి? మీరు పెంచకుండా ఛార్జీలు ఎలా పెరిగినాయి? ఆటంతర అయ్యే పెరిగిపోయాము. 15,485 కోట్ల రూపాయల భారం వేశారు. అవేవో స్మార్ట్ మీటర్లు కూడా పెడుతున్నారంట కదా సార్? ఈ స్మార్ట్ మీటర్లు అంటే ప్రతి ఇంటిలో ఒక ఆటం బాంబు బిగించినట్టే. అమ్మో, ఆటం బాంబు అంటే అది ఎప్పుడు పేలుతుందో కూడా తెలియదు. ప్రతి నెల పేల్తా ఉంటుంది అది. ఓయమ్మో, ప్రతి నెల బాంబులు మోతా అన్నమాట. ఇలా అయితే సామాన్యులు ఎలా బతికి బట్టకడతారు సార్? అదిగో అక్కడ వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు ఉన్నారు. సార్ చెప్పండి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ₹2.49 సెక్కీతో ఒప్పందం చేసుకుంటేనే గగ్గోలు పెట్టినటువంటి ఈ ప్రభుత్వం ఈ రోజు యాక్సిస్ అనేటువంటి సంస్థతో ₹4.60 400 మెగావాట్లు 25 సంవత్సరాలకు ఒప్పందం చేసుకుంది. అదే మరి వాళ్ళు చేస్తే సంసారం, ఎదురోళ్ళు చేస్తే అక్రమం. మరి మేము ₹2.49 మేము ఒప్పందం చేసుకుంటేనే అవినీతికి పాల్పడిందని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు మీరు ఏ రకంగా ఆ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు? మరి అదే సార్ సంపద సృష్టి అంటే. ఇందులో మీరు ఎంత కొట్టేశారు అవన్నీ చెప్పేస్తారేంటి? మరి మీ తాలూకు వాటా ఎంత? అలాంటివన్నీ వాళ్ళు చెప్పరండి. అసలు ఆశ్చర్యం ఏంటంటే ఈ ఒప్పందం జరిగిన ఏ టీవీ ఏ ఛానల్లో చూపించిపోవడం అనేటువంటిది. అంటే వాళ్ళు కనబడట్లేదా? ఇలాంటివన్నీ వాళ్ళకి కనపడవండి. చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బంది లేదు కాబట్టి మేము మాట్లాడమని చెప్పి అనుకుంటారా? ఏమో సార్, వాళ్ళకి వినపడదండి. అరే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని ఆర్టికల్స్ అండి? అబ్బో, పోటీలు పెట్టి రాశారు. ఆంధ్రజ్యోతిలో, ఈనాడులో రకరకాలైనటువంటి ఆర్టికల్స్. ఇప్పుడు మాత్రం తేలు కుట్టిన దొంగల్లాగా కిక్కురు మంటం లేదు. మొన్న అమరావతిలో జరిగినటువంటి చెల్లికి జరగాలి పెళ్లి మళ్ళీ ఏదైతే ఉందో, ఇటే చెల్లికి మళ్ళీ పెళ్ళా? అదేటది? ఈ పునఃప్రారంభం. ఓహో అదే, అది అందరూ బాగా మాట్లాడారు కదా. దాంట్లో వేదిక మీద ఏం జరిగిందంటే ఒకరికొకరు తబలా కొట్టుకున్నారు తప్ప రాష్ట్రానికి ఏం కొత్తగా ఇచ్చారు అనేటువంటి చెప్పమనండి. చంద్రబాబు గారు మోడీ గారిని పొగిడితే మోడీ గారు చంద్రబాబు గారిని పొగిడారు. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి గురించి ఏం మాట్లాడారు ఒకసారి టీవీలో వేయమంటావేంటి? వేయండి బాలి. నరేంద్ర మోడీ గారివి వ్యక్తిగత ప్రయోజనాలు, మన ప్రయోజనాలు దేశ ప్రయోజనాలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. మోడీ గారు చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నారు, వాళ్ళు కొడుకుని ఏమన్నారు, అదేమంటారా? అది కూడా చూపించండి బాలి. आप सीनियर है, एक चुनाव के बाद दूसरे चुनाव में हारने में, एक चुनाव के बाद दूसरे चुनाव में हारने में, और मैं तो उसमें सीनियर हूं नहीं. ఇంకా చాలు సార్,
సూది కోసం సోదికెళ్తే పాత రంగు బయటపడినట్టు అప్పుడెప్పుడో వాళ్ళు ఏమన్నారు, మీరు ఇలా వీడియోలు వేసి చూపిస్తే పాపం వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతారు కదండి, వదిలేయండి. ఇంకా చంద్రబాబు గారు కోట శ్రీనివాసరావు లెవెల్లో యాక్టింగ్ చేసేస్తున్నాడు అంటున్నారు వైసీపీ నాయకుడు కారుమూరి నాగేశ్వరరావు గారు. నమస్తే సార్, ఎలా ఉంది సార్ బాబు గారు పెర్ఫార్మెన్స్? ఏదో సినిమా చూసాం. ఏ సినిమా సార్ అది? అందులో కోడిని ఏలాడదీసి ఉత్తన్నం తినేస్తా ఉంటాడు. అవునవునవును. ఇప్పుడు ఆ కోడికి చంద్రబాబు గారికి ఏంటి సార్ సంబంధం? ప్రతి నెల ఆయన ఒక చోటకి వెళ్తాం, న్యాయ బ్రాహ్మణ్ షాప్కి వెళ్ళి కూర్చోవటం. ఆయన ఒక్కడ అక్కడ జనం ఉండరు. మరి అక్కడ జనాలు ఉండనివ్వరు. ఆయన ఒక్క షాప్కి వెళ్ళారంటే రాష్ట్రంలో ఉన్న న్యాయ బ్రాహ్మణ్స్ అందరికీ కూడా మేలు జరిపోయినట్టుగా అనుకోవాలి. అలా అనుకోవాలనే బాబు గారు ఆలోచన. అలాగే మత్స్యకారుల దగ్గరికి వెళ్తాడు, ఆయన ఒక్కడే ఉంటాడో ఇద్దరు ఉంటారు. వాళ్ళు అక్కడ ఇద్దరిని తప్ప ఇంకెవరిని ఉండనివ్వరు. మరి రాష్ట్రంలో ఉన్న మత్స్యకారులకు అందరికీ మేలు జరిగిపోయిందని వాళ్ళు భావించేయాలన్నమాట. భావించాలని అలా చేస్తున్నారండి బాబు. బిల్డింగ్ మెటీరియల్స్ వర్క్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తాడు, అక్కడ వాళ్ళందరికీ మేలు జరిగిపోయినట్టుగా భావించే కార్యక్రమాలు చేస్తున్నారు ఇవాళ. అయితే ఇప్పుడు ఏతంటారు, అదంతా పబ్లిసిటీ అంటారా? ఆర్ట్ అండి, ఆర్ట్ సార్. సంపద సృష్టిస్తానన్నారు. ఓ అందుకేనా యాక్సిస్ తో అగ్రిమెంట్ చేసుకున్నారు? సంపద సృష్టించి మీరు ప్రజలకు ఇస్తా అన్నారు, కానీ మీ కొడుక్కి మీ మనవడికి ఇచ్చే కార్యక్రమం ఈ సంపదని దోచుకోవటానికి చేస్తున్నారు. సంపద సృష్టిస్తాం అని చెప్పారు కానీ ఆ సంపద అంతా ఎవరికి ఇస్తారో చెప్పారా? ఏంటి సార్ మీరు మరీను? ఖజానా ఖాళీ, ఎవ్వరూ అప్పు ఇవ్వటం లేదు అని అంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు గారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అదే పాట అందుకున్నారు. మమ్మల్ని ఎవడో నమ్మటం లేదు, అప్పు దొరకటం లేదు, అసలు మమ్మల్ని చూడగానే జడుచుకుంటున్నారు అని ఉద్యోగ సంఘాల నేతలతో చెప్పుకొచ్చారు. నమస్కారం సార్, ఏంటి సార్ విశేషాలు? నన్ను కోసినా కూడా 18,500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు అంటే మరి ఉద్యోగ సంఘాల నాయకులు ఊరుకుంటారండి? ఏం చేస్తారా ఆయన చెప్పు? ఎవరిని అడుగుతున్నారు సార్? చెప్పు. ఉద్యోగ సంఘాల నాయకులను అడుగుతున్నా, ఏం చేస్తారు? నన్ను వాళ్ళు ఏం చేయాలో అదే చేస్తారు. నన్ను కోసుకుంటే తింటారా, వండుకొని తింటారా, ఏం చేస్తారు? మిమ్మల్ని కోసుకొని వాళ్ళు ఏం చేసుకుంటారు సార్? ఉన్న దాంట్లోనే వాళ్ళకు కూడా కొంత కేటాయించండి. లేదు, ఉన్నదే 18,500 కోట్లు, ఎట్లా వంచుదామో చెప్పండి. అదేదో మీరే పంచండి సార్. ఏది ఆపమంటారో చెప్పండి. వృద్ధాప్య పెన్షన్లు ఆపమంటారా, ఉచిత కరెంట్ ఆపమంటారా, షాదీ ముబారక్ ఆపమంటారా, ఏ ఆపమంటారో చెప్పండి. ఆ పథకాలు ఎందుకు సార్ ఆపడం? ఉన్న పథకాలను ఆపకుండా కొత్త కోరికలు నెరవేరవు. మీరు ఎలా అంటే మరి ఇక నిరసనలు, దీక్షలు, ధర్నాలు తప్పవేమో సార్, చూసుకోండి. నిరసనలో, ధర్నాలో, దీక్షలో బందో చేస్తే ఉన్న వ్యవస్థ కూడా కుప్పగూలుతుంది. ఇంకో దివాలా రాష్ట్రంగా మనం మారుతాము. మీరే ఏదో ఒకటి చేయండి సార్. నేను ఒక్కరిని ఏం చేయగలను అంటే ఇప్పుడు మీ దగ్గర ఏమీ లేదా ఇవ్వటానికి? నాకేమున్నది, నేను ₹1 ఇంటికి తీసుకుపోను. అయితే మరి ఇప్పుడు ఏంటి సార్ పరిస్థితి? రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదు, అప్పు చేయండి. అప్పు పుడతలేదు, ఎవ్వరు ఇవ్వటం లేదా? అనా పైసా ఎవడు ఇస్తలేడు. బ్యాంకుల్లో ట్రై చేయండి. మరి ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. ఢిల్లీకి వెళ్ళా కేంద్ర ప్రభుత్వం అడగండి సార్. ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకపోతాడేమో అన్నట్టుగా. అలా అంటే ఎలా సార్? మీరే ఏదో ఒకటి చెయ్యాలండి బాబు. అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చేటోను. అప్పు పుట్టట్లేదు. అసలు ఎందుకు పుట్టట్లేదు సార్ అప్పు? ఎవడు బజార్లో నమ్మడం లేదు. ఏరు దాటే వరకు వాడమల్లన్నా, ఏరు దాటాక బోడి మల్లన్నా అంటే ఇదే మరి. అక్కడ మీ గురువు గారు చంద్రబాబు కూడా సేమ్ ఇదే మ్యూజిక్. సీఎం రేవంత్ రెడ్డి గారు మీటింగ్ అయిపోయిన వెంటనే కేటీఆర్ గారు దిగిపోయారు. నమస్తే సార్, వచ్చారా? రేవంత్ రెడ్డి గారు మాటలు విన్నారు కదా, దీనికి మీరేటంటారు? ఎక్కడ పోయినా దొంగలాగా చూస్తున్నారు అంటున్నాడు ముఖ్యమంత్రి. దొంగలాగా చూడవేటండి బాబు, మరీ అన్యాయం కాకపోతే. మరి దొంగను దొంగలెక్క కాకపోతే ఎట్లా చూస్తారు? మామూలుగా చూడొచ్చు కదా. దొంగను దొంగలెక్కనే చూస్తారు. అంటే రేవంత్ రెడ్డి గారిని కూడా ఇలాగే చూస్తారా? నోట్ల కట్టలతో దొరికిపోయిన దొంగను ఖచ్చితంగా దొంగనే అంటారు, దొంగనే చూస్తారు. ఏంటండి దొంగ? ఆయన తెలంగాణకి ముఖ్యమంత్రి. దొంగ చేతికి తాళం ఇచ్చి ఇవాళ తెలంగాణ చేతికి చిప్ప వచ్చే పరిస్థితి చేసింది రాహుల్ గాంధీ గారు అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. మీరే 10 ఏళ్ళు అధికారంలో ఉండి పోతూ పోతూ ఆ చిప్ప ఆయన చేతిలో పెట్టి పోయారంట. అందుకే ఇప్పుడు ఆయన పైసా కూడా లేదంటున్నారు. అందాల పోటీలకు 250 కోట్లు ఉన్నాయి కానీ పెన్షన్ ఇస్తుంది కానీ రిటైర్ అయిన వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తుంది కానీ పైసలు లేవా? ఏంటి అందాల పోటీలకి 250 కోట్ల రూపాయలు ఖర్చా? అవునా? నన్ను కోసుకొని తింటారా అంటుండు ముఖ్యమంత్రి. కోసుకోండి, వండుకోండి అంటున్న ముఖ్యమంత్రికి ఏడు చెప్తారు సార్ మీరు? అయ్యా ముఖ్యమంత్రి గారు, నిన్ను కోసుక తినే అంత పిచ్చోడెవడు లేడు. మరి ఎలా సార్? నువ్వే నీ తలమాసిన విధానాలతో రాష్ట్రాన్ని కాల్చుక తింటున్నావు. కోసుకోవడం, వండుకొని తినడం, కాల్చుకొని తినడం, ఇదంతా చూస్తుంటే ఏదో వంట
డాక్టర్ ప్రోగ్రామ్ నడుస్తున్నట్టు ఉంది సార్. నేను ఇంట్లో ఉన్నాయి, నేను రెస్ట్ లో ఉన్నా, నేను వీడియో చూసి పరిశాన్ అయినా. ఇట్లా కూడా మాట్లాడచ్చు సార్. ఏం మాట్లాడారు సార్ ముఖ్యమంత్రి గారు? ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్లు ఇస్తలేరు, చెప్పులు ఎత్తుకపోతారేమో అని చెప్పి కలుస్తలేరు అన్నాడు. ఏంటది? ఏం ఎత్తుకుపోతారట? చెప్పులు ఎత్తుకపోతారట. చెప్పులు ఎత్తుకుపోవడం ఏంటి సార్? అరే చెప్పులు ఎత్తుకపోయే వాళ్ళు వేరే పార్టీలు ఉన్నారు ఇక్కడ, అది వాళ్ళ కథ వేరు. చెప్పులు ఎత్తుకుపోయే వాళ్ళు వేరే పార్టీలో ఉన్నారా? చూస్తుంటే ఇదేదో పెద్ద చెప్పుల మాఫియాలో ఉన్నట్టుంది సార్. చెప్పులు ఎత్తుకపోవడం నాకు అర్థం కాదు. ఆ చెప్పుల సంగతి అలా ఉంచండి, అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదంట. నీకు ఇయర్ కూడా ఎందుకు ఇవ్వరు? ఎట్లా ఇస్తారు? నీకు తెలిసిపోయింది నీ కథ అంతా. ఇయరు ఎందుకు ఇయరు? అందరికి ఇచ్చినట్లు ఆయనకి ఇవ్వాల్సిందే కదా. ఏముంటది ఇజ్జత్ నీకు ఢిల్లీ మార్కెట్ లో? వీడు ఊకొత్తాడు పోతాడు, ఎందుకు ఇవ్వాలి మీకు అపాయింట్మెంట్? ఇస్తలేరు, ఏం చేయాలి మరి? అందుకే నాకు ఎవ్వరూ అపాయింట్మెంట్లు ఇవ్వడం లేదు, అప్పులు ఇవ్వడం లేదు, నేను ఏమిటి చెయ్యను, కావాలంటే నన్ను కోసుకు తినండి అని అంటున్నారు సీఎం గారు. నన్ను కోసుక తింటారా? కోసుక తింటందుకు కోతాబరి మామిడికాయ నాకు అర్థం కాదు. ఆయన ఏదో ఫ్లోలో అన్నారు సార్, నిజంగా కోసుకుంటారా ఏంటి? 43 సార్లు నువ్వు ఢిల్లీకి ఎక్కే విమానం దిగే విమానం తెచ్చిందైతే ఏం లేదు. పెట్టిన ఖర్చు ఎంత? శ్వేతపత్రం విడుదల చేయి. ఏంటి సార్ ఢిల్లీకి పోకూడదా రాకూడదా? 17 నెలల్లో నీ మంత్రులు నల్గొండకు పోయి గిరికెళ్ళి 100 కిలోమీటర్లు పోయి కూడా షేర్ ఆటో వాడినట్టు వాడుతారు. హెలికాప్టర్ డబ్బులు లేక హెలికాప్టర్ లో వెళ్తున్నారా? ఖర్చులు తగ్గుతాయని. హెలికాప్టర్ ఉంటే తప్ప హైదరాబాద్ దాటిపోమంటుండే ఒక్కొక్క మంత్రి. మరి మంత్రులు అన్నాక ఆ మాత్రం బిల్డప్ లేకపోతే ఏం బాగుంటుంది సార్? నేను అడుగుతున్నా, మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపెంగా ఉన్నాడు. ఇప్పుడు ఇదే సామెతను కొద్దిగా రీమిక్స్ చేసి హామీలు అమలు చేయడానికి డబ్బులు లేకున్నా టూర్లకు హెలికాప్టర్లా అని అడగాలి సార్. 420 హామీలు ఇచ్చిన, ఒక్క హామీ అమలు చేసేందుకు పైసలు లేవు. సీఎం గారు కూడా అదే చెప్తున్నారండి బాబు, పైసలు లేవని చెప్పేసి ఏమి చేసుకుంటారు చేసుకోండి అని అంటున్నారు. 43 సార్లు ఢిల్లీకి పోతివి, 43 పైసలు లేకపోతివి. వాళ్ళు ఇవ్వకపోతే సీఎం గారు ఏంటి చేస్తారు? నాతో అయితే లేదు, ఢిల్లీకి మూటలు పంపుడు, ఇక్కడ మేనేజ్ చేసుడు నాతో అయితే లేదు, ఇక నేను చేతులు ఎత్తేస్తున్నా, నేను కూడా ఐపీ డిక్లేర్ చేస్తున్నా అని వెళ్ళిపో. ఆయన ఏమన్నా రైస్ మిల్ బిజినెస్ ఏంటండి ఐపీ డిక్లేర్ చేసి వెళ్ళిపోవడానికి? ఎటు పోయేది లేదు, కావాలంటే కోసుకొని తినండి, వండుకొని తినండి అనేటి అనుకోరు. కేసీఆర్ గారిని ఇప్పటిదాకా ఎన్ని మాటలన్నా పడ్డం, ఇక ముందు ఏంటి చేస్తారు? ఇక్కడ నుంచి కేసీఆర్ గారిని నువ్వు వ్యక్తిగతంగా దూషిస్తే మాత్రం నీ నాలిక చీరేసే రోజు కూడా వస్తది. అయ్యో బాబోయ్, వార్నింగ్. అదిగో అక్కడ జగ్గారెడ్డి గారు వచ్చారు. సార్ కేటీఆర్ గారు వార్నింగ్ విన్నారా? 4 సీరెత్తారంట. కేటీఆర్ తోడు ఆడైతే 4 చీరుడు పోనీ మీతో అవుతుందా మరి? చీర ఇటు దాకా వచ్చినాం మేము. కేటీఆర్ గారు కూడా సీరెత్తారంటున్నారు మరి. ఆయన తోడు ఆడైతే కేటీఆర్ తోడు ఎందుకు కాదు? అవుతుందా కేటీఆర్ తోటి? ఏమో ఒకసారి ట్రై చేసి చూస్తే తెలుస్తుంది కదా. పిల్లల పరిష్కారమా 4 చీరుడు? అది కాంగ్రెస్ వాళ్ళు. ఈ కోసుడు, వండు, కాల్చుడు, సీరుడు నిజంగా పిల్లలాట్లాగే ఉంది సార్ ఇదంతా చూస్తుంటే. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ 3 పార్టీల మధ్య 3 ముక్కలను నడుస్తుంది తెలంగాణలో. కేటీఆర్ వచ్చి రేవంత్ రెడ్డి మీద దుమ్మెత్తి పోతే అద్దంకి దయాంకర్ బండి సంజయ్ తగులుకున్నారు. నమస్తే సార్, మొదలెట్టండి. ఇంకా బండి సంజయ్ గారు మాట్లాడుతున్నారు. అవును సార్, చెప్పుల మీద చర్చ జరగాలి అని అంటున్నారు, దానికి మీరేటంటారు? చెప్పుల మీద చర్చ జరగాల్సిందే అంటే బండి గారు చెప్పింది కరెక్టేనా? కరెక్టే. అసలు ఢిల్లీ వెళ్తే చెప్పులు ఎత్తుకుపోవడానికి వచ్చారని ఎందుకు భయపడుతున్నారు సార్? పోతే చెప్పులు ఎత్తుకపోతామని భయపడుతున్నారు అంటే అంత భయంతో బీజేపీ ప్రభుత్వం ఉంది అని అంటే ఈ చెప్పుల మంత్రికి తలిగింది ఎక్కడో. చెప్పుల మంత్రి ఆయన? ఆయనే కదా అమిత్ షా గారు చెప్పులు మోసుకుపోయిన ఆయన. ఓ మీరు అలా వచ్చారా? కేంద్రం ఏమేమి ఇచ్చిందో చర్చిద్దాం రమ్మంటున్నారు బండి సంజయ్ గారు. వెళ్తారా? మేము బీజేపీ ఆఫీస్ కే వస్తాం. ఎప్పుడు వెళ్తారు? చలో ఏ రోజో చెప్పమనండి. మీరే డేట్ టైం ఫిక్స్ చేసి చెప్పండి. తెలంగాణ ప్రభుత్వం ఎన్నిసార్లు మోడీ చుట్టూ తిరిగింది మాకు తెలియదు, మీరు చెప్పండి సార్. మీరు కొడుతున్న బోడిగుండుకు కారణాలు మీరు చెప్పాలి అని అన్నారు ఈటెల రాజేందర్ గారు. ఈటెల రాజేందర్ గారు ఆఫ్ బీఆర్ఎస్ ఆఫ్ బీజేపీ. ఈటెల రాజేందర్ గారు కూడా కామెంట్ చేస్తున్నారు సార్. ఆయన సగం ఆడా ఉన్నాడు, సగం ఈడా ఉన్నాడు. ఇదేంటి, ఆయన బీజేపీ కదా కాదా? ఏదన్నా మంచి రేవంత్ రెడ్డి గారికి జరగంగానే ఇక కళ్ళల్లా ఏదో పోసుకున్నట్టే బయటకు వెళ్తారు సన్నాసి గారు. సన్నాసి గళ్ళ బయటకు వచ్చి ఏమంటున్నారు సార్? పిచ్చి కుక్కలు మొరిగినట్టే. ఓకే ఇంకేంటి సార్ విశేషాలు? ఇక ఆయన వెళ్ళిండు మన బకాసురుడు బయటకు వెళ్ళి బస్సుల కాడ కొట్లాడుతున్నారు అంటుండు. బకాసురుడా? ఆయన ఎవరు సార్? కేసీఆర్. మరి ఆయన అన్నది నిజం కాదా? అప్పుడప్పుడు బస్సుల్లో సీట్ల కోసం లేడీస్ కొట్లాడుకుంటున్నారు కదా. మరి తీసేద్దామని చెప్పి నీ పార్టీ రెజల్యూషన్ చేయి. అలా ఎలా చేస్తారు సార్? మీరు భలే ఇరికిస్తున్నారండి. ఒక మంచి పని జరిగిన వెంటనే పోలోమని బయటకు వస్తున్నారు బీజేపీ బీఆర్ఎస్ నాయకులు. ఎందుకంటే అసలు మీరు ఒక్క మంచి పని కూడా చేయలేదంటున్నారండి కేటీఆర్ గారు. నేను చెప్తున్నా కేటీఆర్. చెప్పండి ఏడు చెప్తారు? రాష్ట్రాన్ని దోచుకున్న దొంగలు మీరే దొంగలు, అందుకే ఎవ్వరు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అంటున్నారండి ఇందా కేటీఆర్ గారు. సిగ్గు లజ్జ లేని ప్రకటనలు పదే చెయ్యకండి. రాజకీయాల్లో సిగ్గు లజ్జ ఉంటుందా అండి? మిమ్మల్ని చూస్తే నిజంగానే బౌబౌమనే ఆ పిచ్చి కుక్కలు లెక్కనే అందరు భావిస్తున్నారు. అన్నట్టు
హెలికాప్టర్లను మీ మంత్రులు షేర్ ఆటో లెక్క వాడుతున్నారంట. హెలికాప్టర్ లేకపోతే ఎవ్వరు అడుగే బయట పెట్టట్లేదంట. మీలాగా సొంత ఫ్లైట్లు కొనుక్కునే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి లేదు. సొంత ఫ్లైట్లు లేవు కాబట్టి హెలికాప్టర్లు తిరుగుతున్నారా? అసలే అప్పు పుట్టట్లేదని సీఎం గారు మొత్తుకుంటుంటే మంత్రులు హెలికాప్టర్లో తిరగడం ఏంటండి బాబు? అదిగో బండి సంజయ్ గారు కూడా రెడీగా ఉన్నారు అక్కడ. నమస్తే సార్. కేల్కతం దుకాణం బంద్. ఎవరు కేల్కతం, ఎవరు దుకాణం బంద్? నిన్న ముఖ్యమంత్రి గారు వ్యాఖ్యలతోని కాంగ్రెస్ పార్టీ కేల్కతం దుకాణం బంద్. అంటే ఇంక ప్రభుత్వం పడిపోతుందా? ఇవాళ తెలంగాణ రాష్ట్ర పరువు దేశంలో. పరువు కాదు సార్, ఎవ్వరు అరువు ఇవ్వట్లేదంట అక్కడ. ఈయన పోతానంట చెప్పులు ఎత్తుకపోయేలాగా చూస్తున్నాడు. ఎవరన్నా అప్పు కోసం వెళ్తారు గానీ చెప్పుల కోసం వెళ్తారా? ఈ చెప్పులు ఎత్తుకపోవడం అర్థం కాదు, నాకైతే అర్థం కాదు. తనకు కూడా అర్థం కావట్లేదు అంటున్నారు ఇందాక అక్కడ కేటీఆర్ గారు. ఇప్పుడు చెప్పులు ఎత్తుకపోవడం చర్చ జరుగుతుంది. ఇప్పుడు రామాయణంలో పిడకల వేటలాగా అప్పుల వేటలో ఈ చెప్పులు తిప్పలేటి, దాని మీద చర్చ జరగడం ఏంటి సార్ ఇది అంతా? జరగాల కూడా. సరే ముందు మీరు స్టార్ట్ చేయండి ఆ చెప్పుల మీద చర్చ. చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళక ఎప్పుడు చూసారు, ఎవరు చూసారు? సార్ మీకు చేతనైతే కేంద్రంతో మాట్లాడి ఏమైనా అప్పు ఇప్పించండి, అంతేగాని ఈ చెప్పులు ఎంక్వైరీ ఏంటండి బాబు? రేపటి నుంచి ఏ ఎమ్మెల్యేను వదిలిపెట్టాం, మరి మంత్రులను ఏ మంత్రిని వదిలిపెట్టాం. మంత్రులు హెలికాప్టర్ లో తిరుగుతున్నారు సార్, మీకెక్కడ తిరుగుతారు? కేంద్రం ఏమి అన్ని కేంద్రం ఇచ్చాక మీరు చేసేది ఏంది? అంటే కేంద్రం ఏమి ఇవ్వదా? ఇచ్చేదంతా కేంద్రమే, మొత్తం కేంద్రం ఇస్తుందని మీరు అంటున్నారు, కేంద్రం ఏమి ఇవ్వట్లేదని వాళ్ళు అంటున్నారు. ఏంటిది అంతా? కేఏ పాల్ ఇప్పుడు అంతా ఆయన చేతుల్లోనే ఉందంట. నమస్తే సార్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఏటన్నారు విన్నారా? రేవంత్ రెడ్డి మాటలు వింటే ఏడ్పు వస్తుంది. రేట్ చేయమంటారు, ఎక్కడ అప్పు పుట్టట్లేదంట. పాత అప్పు తెలంగాణ 7 లక్షల కోట్లు, తమ్ముడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 లక్షల కోట్లు. ఈ 10 లక్షల కోట్లకు వడ్డీ ఎవరు కడతారు? అదేంటి సార్, పాత 7 కొత్త 2 మొత్తం కలిపితే 9 కదా. 10 లక్షలు అంటారేంటి మీరు ఒకటి కలిపారేంటి కొత్తగా? మీకు వరల్డ్ వైడ్ గా పెద్ద పెద్ద వాళ్ళు చాలా మంది తెలుసు కదా, ఎక్కడన్నా అప్పు ఇప్పించవచ్చు కదా, చాలా టైట్ గా ఉంది ఆయనకి. గత వారం వాషింగ్టన్ డీసీలో, అమెరికాలో, 2 వారాల క్రిందట టర్కీ, యూరోప్ లో సమిట్లకు వచ్చుంటే 100,000 కోట్లు, కనీసం సంవత్సరానికి 1,02 కోట్లు తెచ్చుకున్న ఇన్వెస్ట్మెంట్లు తేవచ్చు, అభివృద్ధి చేయొచ్చు. మీరు సమ్మిట్కి వెళ్ళే ముందు చెప్పొచ్చు కదా సార్, సీఎం గారు వచ్చి కలిసేవారు కదా మిమ్మల్ని. కలుద్దాం అంటారు, మరి కలరు. ఇప్పుడు చెప్పారు కదా, ఈ పాలు కలుగుతారులేండి. ఇవ్వండి ఇవాళ విశేషాలు. మరిన్ని జామ్ జట్టకలతో మరో ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి, నమస్తే.